నేను చాలా ప్రసంగాల్లో మీకు చెప్పాను, ఏదో మాటలు చెప్పి ఓట్లు తీసుకొని ఎమ్మెల్యే పదవి తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి రాలేదని. ఇప్పుడు నేను గెలవపోయినా మీకు అదే చెప్తున్నాను, నేను దర్శిలోనే ఉంటాను. నేను మీకు మాట ఇచ్చిన పనులన్నీ చేసి పెడతాను. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎట్లా అయితే అభివృద్ధి చేస్తారో, ఇప్పుడు అమరావతి వస్తుంది, పోలవరం అయిపోతుంది. అట్లాగే నాకు ఈ 2 రోజుల్లో వారు ఫోన్ చేసి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. దర్శిని అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఎంపీ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి పాటుపడతాము. అటు మనకి పైన మోడీ గారు ఉన్నారు. మోడీ గారు మనకు డైరెక్ట్గా పరిచయం లేకపోయినా మాకు